హైలోకి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సెల్లింగ్ ఎంట్రీల కోసం ప్లాన్ చేయాలి. ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే నేను అలా ఎంట్రీ ప్లాన్ చేసి స్టాప్ లాస్ అనేది అక్కడ స్వింగ్ హై ఉంటుంది కదా, ఆ స్వింగ్ హైలో స్టాప్ లాస్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ నుంచి వెంటనే సెల్లింగ్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తుంది. కాబట్టి హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. దాంతోపాటే ప్రతి వీడియోలో కూడా కొన్ని మంచి సైకాలజీ పాయింట్స్ అయితే షేర్ చేస్తుంటాం. వీలైతే ఒకసారి చెక్ చేశారనుకోండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది బిల్డ్ అయ్యింది. ఓకే, నేను ఆ వీడియోలో ఏం చెప్పుకున్నాం? మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది, దాంతోపాటే సెల్లింగ్ జోన్ ఎక్కడ, బయింగ్ జోన్ ఎక్కడ అనేది క్లియర్గా చెప్పుకున్నామండి. కానీ మార్కెట్లో ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. దాంతోపాటే రేపు డాన్స్ కూడా మాట్లాడుకుందాం. ఓకే, నేను ఏం చెప్పుకున్నాం ఇక్కడ గమనించండి. ఇది మనకి ఇక్కడి నుంచే కదా సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఇది మనకు సెల్లింగ్ జోన్లో వర్క్ అయింది. ఇక్కడ చూడండి బయింగ్ వచ్చింది కదా ఈ జోన్లో నుంచి, అంటే ఫాస్ట్ బయింగ్ వచ్చింది, అగ్రెసివ్ బయింగ్ వచ్చింది. ఇంత సెల్లింగ్ ప్రెజర్ని ఇక్కడ బయ్యర్స్ బై చేశారు కాబట్టి ఇది ఒక బయింగ్ జోను. ఇది బ్రేక్ అయితేనే మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాను క్లియర్గా. ఎందుకంటే ఇంత బయింగ్ ఉందనుకోండి, ఫాల్ అవుతూ వచ్చి అప్ సైడ్ వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకని వాటిని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం? ఈ లెవెల్ బ్రేక్ అయితేనే సెల్ సైడ్ ఆలోచిద్దాం అని చెప్పుకున్నాం. మార్కెట్లో ఏం జరిగింది? లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయిందా, ఏదైతే నిన్న ఒక కొంచెం బయింగ్ జోన్ అని చెప్పుకుంటున్నామో ఆ జోన్లోంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అయింది. ఓకే, అక్కడి నుంచి ఏం జరిగింది? మార్కెట్లో లైట్గా ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉందండి. మనం ఏం చెప్పుకున్నాం? ప్రైస్ ఒకవేళ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే వెయిట్ చేద్దాం, మనం కొంచెం హైలోకి వచ్చాక సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం అని చెప్పుకున్నాం కదా. ఇదిగోండి ఇక్కడ ఈ జోన్ ఉంది కదా సెల్లింగ్ జోను, ఈ జోన్లోకి వస్తే మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం అనుకున్నాం. ఓకే, మనం సెల్ సైడ్ ప్లాన్ చేసాం, అంటే మనం సెల్ సైడ్ ఆలోచిస్తున్నాం కదా. హైలోకి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? సెల్లింగ్ ఎంట్రీల కోసం ప్లాన్ చేయాలి. ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారని చెప్పుకుంటాం కదా మనం ప్రతిసారి. ఇక్కడ గమనించండి, ఒక ట్రెండ్ లైన్ వచ్చింది కదా, ఇది ఒక సెల్లింగ్ జోన్ మనకి ఇప్పుడు. ఓకేనా, ఇది ఒక హైలో సెల్లింగ్ జోనే కదా, సెల్లింగ్ జోన్. కరెక్ట్ ట్రెండ్ లైన్ మార్కెట్ జోన్ అప్ సైడ్ వెళ్ళింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. కరెక్ట్గా ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కదా చిన్న క్యాండిల్, ఇక్కడ మరి ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి, ఈ హైలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ట్రెండ్ లైన్ మేక్ చేసేవాళ్ళు అలా చేస్తూ ఉంటారండి. లేదా మీరు సైకాలజీ అర్థం చేసుకొని చేస్తుంటారు అనుకోండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, లైట్గా కొంచెం స్లో అయింది, అప్ సైడ్ వచ్చిందా, ఇంకా కొద్దిగా ఎక్కువసేపు కన్సల్టేషన్ జరిగింది. నెక్స్ట్ చూడండి అప్ సైడ్ వెళ్ళింది, ఈసారి చూడండి సెల్లింగ్ అనేది మనకి ఎక్కువ కనిపించింది. ఓకేనా, ఇక్కడ గమనించండి, ఇక్కడ సెల్లింగ్ వచ్చిందా, హైలో రాలేదు, ఇక్కడ వచ్చిందా, రాలేదు, ఇక్కడ వచ్చింది చూడండి. అంటే మన మార్కెట్లోకి ఎవరు ఎంటర్ అయ్యారని అర్థమవుతుంది. అక్కడ సెల్లర్స్ కొంచెం లైట్గా ఎంటర్ అయ్యారు అని అర్థమైంది కదా. సెల్లర్స్ కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయిందని మనకు అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఈసారి చూడండి ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా కూడా ప్లాన్ చేసే వాళ్ళు ఉంటారు. అలా చేసేవాళ్ళు కాదనుకోండి, మీరు ట్రెండ్ బ్రేక్అవుట్ మీద చేసేయాలనుకోండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది. ఇంతవరకు మనకేముంది? ఒక అప్ ట్రెండే ఉంది కదా. ఇక్కడ చూడండి అప్ ట్రెండ్ బ్రేక్ అయింది, అంటే డౌన్ ట్రెండ్గా మారింది. ఎక్కడ మారింది? అది కూడా ఒక సెల్లింగ్ జోన్లో మారింది. ఓకేనా, ఇది ఒక జోన్ కదా, ఇది ఒక సెల్లింగ్ జోన్ కదా, అలా అనమాట. ఇక్కడ మన సెల్లింగ్ జోన్లో ఉంది కాబట్టి కరెక్ట్గా ఈ సెల్లింగ్ జోన్లోకి రాగానే ప్రైస్ అనేది ట్రెండ్ చేంజ్ అయింది కదా, చేంజ్ అయిందని ఎంట్రీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. నేను అలా ఎంట్రీ ప్లాన్ చేసి స్టాప్ లాస్ అనేది అక్కడ స్వింగ్ హై ఉంటుంది కదా, ఆ స్వింగ్ హైలో స్టాప్ లాస్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు బై సైడ్ ఆలోచిస్తున్నారు అనుకోండి, బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది కదా, ఇక్కడ క్రాస్ అయిందని ట్రెండ్ బ్రేక్ అయిందని అట్లా ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఉంటారండి. మనం ఎటు సైడ్ ఆలోచిస్తున్నాం? మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి మనం హైలోకి వస్తే సెల్లింగ్ ఆలోచించాం అనమాట, అంతే. లేదా ఈ జోన్ బ్రేక్ అయినా మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. మనకి హైలో సెల్లింగ్ వచ్చింది కానీ ఈ లో అనేది ఇంకా బ్రేక్ అవ్వలేదు కదా. బ్రేక్ అయితే మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి ఇంకో పాయింట్ని. కరెక్ట్గా మనకి ఎక్కడైతే బయింగ్ వచ్చిందో, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది కదా, కరెక్ట్గా మళ్ళీ చూడండి ఇక్కడ బయింగ్ అనేది కనిపించింది. కాకపోతే మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, బయింగ్ చూడండి కొంచెం స్లో ఉంది. ఓకేనా, స్లోగా అప్ సైడ్ వెళ్తుంది. కానీ సెల్లింగ్ చూడండి చాలా ఫాస్ట్గా వచ్చేసింది. అంటే మనకేం అర్థమవుతుంది? ఇక్కడ బయ్యర్స్ కంటే కూడా సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, బయర్స్ కొంచెం వీక్గా ఉన్నారు కదా, అర్థమవుతుంది కదా. స్లోగా వెళ్ళింది, కష్టపడుతూ పైకి వెళ్ళింది. కానీ అక్కడి నుంచి వెంటనే సెల్లింగ్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది మనకి రేపు కూడా. కాకపోతే ఈ జోన్ ఉంది కాబట్టి ఈ జోన్ కొంచెం అలర్ట్గా ఉందా, ఈ జోన్లో అలర్ట్గా ఉందా, ఈ జోన్ బ్రేక్ అయిందా సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లేదా ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచే కదా మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది, ఈ హై జోన్లో కూడా మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం. ఓకేనా. ఓకే, ఇలాంటి కంటెంట్ మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటామండి. యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మన రేపు డాన్స్ పోదామా? మనం ఏం చేస్తాం? ఒకసారి డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం ఏం జరిగింది ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనకి ఏం కనిపిస్తుంది? ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చి ఇలా క్లోజ్ అయింది,
అంటే ఆల్మోస్ట్ ఒక డోజీ టైప్ ఉంది కదా. మనకి డోజీ అని చెప్తుంది, ఒక ఇండిసిషన్ చెప్తుంది, అంటే ఒక పెండింగ్లో ఉందన్నమాట. బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కన్ఫ్యూజ్లో ఉన్నట్లు అర్థమవుతుంది కాబట్టి, అంటే మార్కెట్ ఏమో అప్ సైడ్ వస్తూ ఉంది, హైలో సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఫైట్ జరిగింది. ఇక్కడ బయర్స్ బై చేస్తున్నారు, సెల్లర్స్ సెల్ చేస్తున్నారు కాబట్టి ఫైట్ జరిగి ప్రైస్ అనేది అక్కడే క్లోజ్ అయింది కదా. ఇంకా చెప్పుకున్నాం కదా 5 minutesలో ఏం కనిపించింది మనకి, సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అని, కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అగ్రెసివ్ కనిపించింది కాబట్టి మనం హై బ్రేక్ అవ్వనంత వరకు కూడా సెల్లింగ్ ఆలోచిద్దాం. ఓకేనా, మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది మనకి. కొంచెం ఫాలో అయింది అనుకోండి, అక్కడి నుంచి మనకి అప్ సైడ్ వెళ్ళొచ్చు, కానీ డైరెక్ట్ వెళ్ళలేకపోతుంది, కష్టపడుతుంది మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి. కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ రావచ్చు. రీట్రేస్మెంట్ వచ్చాక మనం లోలో బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకే, దాన్ని ఇంకా క్లియర్గా మనం 5 minutesలో మాట్లాడుకుందాం. ఓకే, మనం 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించని చెప్పుకున్నాం కదా, బయింగ్ కొంచెం వీక్గా ఉంది, సెల్లింగ్తో కంపేర్ చేసుకుంటే బయింగ్ వీక్గా ఉంది అనమాట. అందుకని మనకి ఏం అర్థమైంది, సెల్లింగ్ రావచ్చు అనే పాసిబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేద్దాం. ఓకేనా, వెయిట్ చేద్దాం, ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ వచ్చినట్టే వచ్చి ఇక్కడ సెల్లింగ్ ఉంది కదా, ఈ జోన్ బ్రేక్ అవునంత వరకు కూడా మనం మార్కెట్ అప్ సైడ్ వచ్చినా ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుందాం. లేదు, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయినా వెయిట్ చేయాల్సిందండి. ఎందుకంటే మనకి ఇది ఒక బయింగ్ జోన్లా ఉంది కదా, ఎంత కూడా ఒక జోన్లా వర్క్ అవుతుంది కదా. ఇక్కడ దాకా 25,043 ఉందండి, ఈ జోన్ వరకు కూడా మనకు ఒక రేంజ్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా వెయిట్ చేద్దాం. హైలో దొరికితే సెల్ చేసుకోవచ్చు మనం ఈ జోన్లో కానీ ఇక్కడ కానీ. లోలోకి వస్తుంది అనుకోండి, వెయిట్ చేద్దాం. ఓకేనా, లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే మనకేం అర్థమైంది, కొంచెం బయింగ్ ప్రెజర్ ఉన్నట్లు అర్థమవుతుంది, అయినా సరే మనకి ఇక్కడ సెల్లింగ్ అనిపిస్తుంది కదా, ఈ జోన్లో మనకి సెల్ సైడే ఆలోచిద్దాం. ఓకేనా, ఇక్కడ నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయినా సరే హైలో మనకి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందండి. ఇక్కడ జోన్ ఉంది కదా 25,284 ఉంది కదా, ఈ జోన్లో మనకి సెల్లింగ్ వచ్చే పాసిబిలిటీ అనేది ఉంది. అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. లేదా ఓపెనింగ్ అవగానే ఫాలో అవుతూ ఉంటుందండి, ఫాలో అయ్యి లోలోకి వస్తుంది అనుకోండి, ఇంత హై గ్యాప్ అప్ అయిందంటే బయర్స్ అగ్రెసివ్ ఉన్నారని అర్థమైంది కాబట్టి లోలోకి వస్తే ఈ జోన్లోకి మనం బై సైడ్ అని ఆలోచిద్దాం. ఓకేనా, హై గ్యాప్ అప్ జరిగి లోలోకి వస్తే. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే చెప్పుకున్నాం కదా ఈ జోన్ ఉంది, కానీ ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉన్న వాళ్ళు అయితే అవసరం లేదండి, వాళ్ళ అనాలిసిస్ తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. బిగినర్స్ మాత్రం అవాయిడ్ చేయండి. లైట్ గ్యాప్ డౌన్ అయితే అవాయిడ్ చేద్దాం. అప్ సైడ్ వస్తుంది అనుకోండి, లైట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, ఈ జోన్లోకి ఎంటర్ అయింది అనుకోండి, ఇక్కడ మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం. ఓకేనా, లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ అయి ఫాల్ అయిపోయింది అనుకోండి, ఈ జోన్ బ్రేక్ అయితే ఫాల్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది, ఇక్కడ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి ఏం అర్థమవుతుంది, ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ కనిపించింది కాబట్టి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడే ప్లాన్ చేస్తాం, లోలోకి వెళ్ళి అప్ సైడ్ వస్తున్నా సరే సెల్ సైడే ఆలోచిస్తాం. ఓకేనా, ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది మనకి ఛాన్స్, ఇక్కడ వరకు ఉందండి, 24,868 ఉంది కదా, ఈ జోన్ వరకు మనకి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఏమైనా బై ఎంట్రీ దొరకవచ్చు, కానీ జోన్ బ్రేక్ అయితే ఫాల్ సైడే ఆలోచిద్దాం, మధ్యలో ఎక్కడ బై చేయాలని ట్రై చేయొద్దు, లోలోకి వస్తున్నప్పుడు ఏమైనా దొరకవచ్చు. ఓకేనా, అర్థమైందా? ఎవరికైనా అర్థం అవ్వలేదు అనుకోండి, ఒకసారి వీడియోని రిపీటెడ్గా వినండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ ఏం జరిగింది, కొంచెం ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం. ఓకే, మార్కెట్లో ఎక్కడైతే మనకి సెల్లింగ్ ప్రైస్ స్టార్ట్ అయిందో ఈ జోన్స్లో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అవడానికి ట్రై చేసింది. సేమ్ మన నిఫ్టీ లాగే అప్ సైడ్ వెళ్ళిందా, ఫాల్ అయింది, ఇక్కడ చూడండి స్లో అయింది అనమాట. ఈ ఏదైతే జోన్లోకి వచ్చిందో ప్రైస్ అక్కడ స్లో అయింది కదా, స్లో అక్కడ నుంచి ఫాలో అవడానికి ట్రై చేసింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఏ ట్రెండ్లో ఉంది, డైలీ టైం ఫ్రేమ్లో అగ్రెసివ్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది కదా, ఆల్ టైమ్ హై వచ్చేసింది కదా, అందుకని మనం ఏం చేద్దాం, కొంచెం దీన్ని బై సైడ్ కూడా ఆలోచించుకుందాం. ఓకేనా, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందండి. కొంచెం నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం బులిష్గా ఉందండి, అందుకని మనం బై సైడ్ కూడా ఆలోచించవచ్చు దీన్ని. దాన్ని అనుకోండి కొంచెం సెల్ సైడ్ ఆలోచిద్దాం, ఆ లెవెల్ చెప్పుకున్నాం కదా, ఆ లెవెల్ బ్రేక్ అయితేనే మనం సెల్ సైడ్ ఆలోచించుకుందాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఏమర్థం అవుతుంది, కొంచెం బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కాబట్టి లోలోకి వస్తుంటే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, ఈ జోన్లో ఉన్నప్పుడు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ దొరకవచ్చు అండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ 57K ఉంది కదా, ఈ జోన్లో మనకి సెల్లింగ్ అనేది రావచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ ఉంది కదా, అగ్రెసివ్గా కనిపిస్తుంది కాబట్టి కొంచెం సెల్లింగ్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగితే మనకి ఏమర్థం అవుతుంది, ఓకే సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందని అనుకుంటాం, అదంతా క్రాస్ అయ్యి బయింగ్ వచ్చింది కాబట్టి లోలోకి వస్తేనే బై సైడ్ ఆలోచిద్దాం. ఓకేనా, బై చేయాలనుకుంటే లోలోకి వస్తేనే బై సైడ్ ఆలోచిద్దాం. లేదా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ సెల్ సైడ్ ఆలోచించవచ్చు. కాకపోతే టార్గెట్స్ అనేవి కొంచెం తక్కువ పెట్టుకోండి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఏమర్థం అవుతుంది, కొంచెం సెల్లింగ్ ప్రెజర్ ఉంది, అంటే బయింగ్ ఆలోచిస్తున్నా సెల్లింగ్ ఆలోచిస్తున్నా కాబట్టి సెల్లర్స్ వచ్చారా మనకు అర్థమైంది కదా, కొంచెం హైలోకి రాగానే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ జోన్లో మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫాల్ అయింది అనుకోండి, ఫాల్ అయితే ఇక్కడ ఉంది చూసారా 55,947 ఉందండి,
ఇంతకుముందు ఆల్ టైమ్ దగ్గర ఉంది అది రేంజ్. ఇక్కడ మనం బై సైడ్ అనేది ఆలోచించవచ్చు. లేదు ఒకవేళ మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది అని అర్థమవుతుంది కదా. కాకపోతే ఇక్కడ మనం బయింగ్ జోన్ ఉంది కాబట్టి ఈ జోన్లో మనం బై సైడ్ ఆలోచించవచ్చు, లేదా హైలోకి వస్తుంటే సెల్ సైడ్ కూడా ఆలోచించవచ్చు అండి. మనకి సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రైస్ ఓపెనింగ్ నుంచి కింద జోన్ ఉంది కదా, ఈ జోన్లో ఉంటుంది అనుకోండి ప్రైస్, సెల్ సైడ్ ఆలోచించవచ్చు. ఈ రేంజ్లో ఉంటే అప్ సైడ్ ఉంటుంది అనుకోండి ప్రైస్, అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఓకేనా. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.